నమస్తే. టిఆర్ నిజాం, నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్ స్వాగతం. అన్ని పేపర్లోని ప్రధాన వార్తలు ఒకసారి చూసుకున్నాం. అందులో భాగంగా గ్రామ పంచాయతీకి మున్సిపల్కి ఎలక్షన్ జరిగి దగ్గర 8 నెలలు కావస్తూ ఉన్నది. కానీ ఇప్పటి వరకు అక్కడ రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఎన్నుకోవాల్సినటువంటి కోఆప్షన్ మెంబర్లను ఇప్పటి వరకు ఎన్నుకోపోవడం మర్చిపోయింది ప్రభుత్వాలు. ఇక వీళ్ళని ఓడోడు తిట్టుకోవడానికి మీరు మోసం చేసిరని చెప్పడానికి నాయకులు తిట్టుకుంటారు తప్ప ఈరోజు మా కోసం కష్టపడే కార్యకర్తలు ఏదైతే ఒక జీవోల ప్రకారంగా ఎన్నుకోబడ్డటువంటి ఆ కోఆప్షన్ మెంబర్లను ఎన్నుకోలేకపోతా ఉన్నారంటే ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలంతా మా నాయకుడు గెలిస్తే మా కోఆప్షన్ మెంబర్ వస్తుందని చెప్పేసి వాళ్ళు ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉన్నారు. చట్టం ఏం చెప్తానే 45 రోజుల లోపల కోఆప్షన్ మెంబర్లు ఎన్నుకోవాలని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఈ రోజు వరకు కూడా ఎన్నుకోకపోవడానికి అంతర్యం ఏందో ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. కార్యకర్తలను మీరు కూడా నిలదీయాలి. ఏం భయ మీకోసం మేము పనిచేసినాం, మమ్మల్ని ఎందుకు ఎన్నుకుంటలేరు అంటే మీకోసం మీరు సీట్లలో కూర్చోవడం కోసం, మీరు రాజ్యాలు వెళ్ళడం కోసం మేమేమో ఆగమాగం కావాలి. కానీ మేము ఆశతోటి ఎదురు చూస్తా ఉన్నాం. మా గ్రామ పంచాయతీలలో, మా మున్సిపాలిటీలలో మా గౌరవం దక్కుతుందని చెప్పేసి ఆశిస్తాను. కానీ మమ్మల్ని ఎందుకు చేస్తలేరా అని చెప్పేసి ఎందుకు నిలదీస్తలేరా మీరు? ఆ వార్త ఒకసారి మనం చూసుకుందాం. ఈ ఆంధ్రజ్యోతి పేపర్లోని వార్త ఒకసారి మనం చూసుకుంటే, కోఆప్షన్ సభ్యుల నియామకం ఎప్పుడు, ఆశాభావుల ఎదురుచూపులు ఊరిస్తున్న పంచాయతీలు పురపాలకాలు. ఎన్నికలు జరిగి 6 నెలలు దాటినా దృష్టి సారించిన ప్రభుత్వం. పంచాయతీలలో 5124, మున్సిపాలిటీలో 41 పదవులు. గడువు దాటిన పంచాయతీ ఎన్నికలు కిందటే డిసెంబర్లో 11, 14, 17 తేదీలలో 3 విడతలలో జరిగినాయి. పురపాలక సంఘ ఎన్నికలేమో ఫిబ్రవరి 11 జరిగినాయి. కొత్త పాలక వర్గాలు కొలితీరిన ఇంత జరుగుతున్న కోఆప్షన్ ప్రక్రియ ఊసే లేదని చెప్పేసి అది చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏం చెప్తా ఉన్నదంటే ఈ ఎలక్షన్ జరిగిన తర్వాత 45 రోజుల లోపల ఎన్నుకోవాలని చెప్పేసి చట్టం చెప్తా ఉన్నది. ఆశాభావులు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా కోఆప్షన్ నెంబర్ల పైన ఇప్పటి దృష్టి సారించలేకపోతా ఉన్నాయి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు. మరి ఒకసారి ఆలోచించుకోవాలి. చట్టాన్ని అమలు చేయాల్సిన మీరు ఎందుకు చేస్తలేరని చెప్పేసి ప్రజలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నియామకం జరగాల్సిన విషయంలో ప్రభుత్వం పెద్దగా పట్టించినట్లు కనిపించడం లేదు. దీనికి కోఆప్షన్ పదవులపై ఆశలు పెంచుకున్న వారికి నిరాశకు లోనవుతున్నారు. ఈ పదవులు ఎప్పుడు భర్తీ చేస్తారని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. పోటీ చేయడానికి అవకాశం దొరికిన బుజ్జగింపు రాజకీయాలు చేసి అప్పుడు ఎలక్షన్లో పోటీ చేయకుండా చేసే ఎందుకు నేను కోఆప్షన్ మెంబర్ ఇస్తాను నువ్వు ఉండే ఆయనకి ఎందుకే అని చెప్పి చెప్తారు. ఇప్పుడు వాళ్ళు జరిగిపోయిన తర్వాత వాళ్ళని పట్టించుకోలేదని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. జరిగిన 60 రోజులలో పురపాలక ఎన్నికలు జరిగిన 45 రోజులలో కోఆప్షన్ తతంగం పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ పంచాయతీ ఎన్నికలు 6 నెలలు గడిచిన, మున్సిపాలిటీ ఎన్నికలు జరిగిన 4 నెలలు అవుతున్నా ఆ ఊసే లేకపోవడం వాళ్ళని ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. కోఆప్షన్ సభ్యులుగా ఎవరిని ఎన్నుకోవాలని చెప్పేసి చట్టం చెప్తా ఉన్నది. ఎవరిని కోఆప్షన్ సభ్యులుగా నియమించాలో చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపాలిటీలలో కోఆప్షన్ సభ్యులుగా మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించడం ఆనవాయితీగా వస్తున్నది. కానీ గ్రామ పంచాయతీ కోఆప్షన్ సభ్యుల నియామకంలో మాత్రం ప్రభుత్వం భిన్నమైన విధానాన్ని అనుసరించేలా చట్టంలో మార్పులు చేసిండ్రు. కొత్త పంచాయతీ చట్ట ప్రకారం గ్రామ పంచాయతీలో 3 కోఆప్షన్ సభ్యులుగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉన్నది. అందులో ఒక ఆయన ప్రభుత్వ ఉద్యోగ విరమణ చేసినటువంటి వ్యక్తిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకోళ్ళేమో ఆ గ్రామ సమైక్య మహిళా సంఘాల నుంచి ఒకరిని ఎన్నుకోవాలి. అలాగే గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయించిన స్థల దాతలకు సైతం కోఆప్షన్గా అవకాశం కల్పించవచ్చు. లేదా గ్రామానికి సేవ చేసే ఎన్ఆర్ఐ అయినా నియమించుకోవచ్చు. లేకపోతే అక్కడ ఉన్నటువంటి సీనియర్ రాజకీయ నాయకులను కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ గ్రామ పంచాయతీలో ఎక్కువ మొత్తం ప్రజల కోసం పనిచేసినటువంటి సీనియర్ వార్డు మెంబర్లు కానీ సర్పంచ్లను కానీ కూడా ఎన్నుకోవడానికి ఆస్కారం ఉన్నది. ఉమ్మడి జిల్లాలలో 101,708 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ లెక్కన 5,124 కోఆప్షన్ సభ్యులను ఎన్నుకోవడానికి ఆస్కారం ఉన్నది. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చెందిన సర్పంచ్లు ఎక్కువ ఉండడంతో కోఆప్షన్ పదవులు పార్టీ మద్దతుదారులకు దక్కే అవకాశం ఉన్నది. కాబట్టి వాళ్ళు ఆశాభావులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక పురపాలకలో 12 మున్సిపల్ పాలక వర్గాలు కొలివి తీరినాయి. 2 నెలలు అవుతున్నా కూడా
ఇక మున్సిపల్ చట్టం 2019 ప్రకారం ఈ పాటికే కోఆప్షన్ సభ్యులను నియమించాల్సింది. కానీ ఇప్పటి వరకు నోటిఫికేషన్ కూడా జారీ చేయలేదు. 45 రోజులలో ఎన్నుకోవాల్సినటువంటి వీళ్ళను ఇప్పటి వరకు కూడా చేయలేదు. ఎందుకంటే మీకైతే ఇక పదవులు రాకపోతే మాత్రం మీరు ఇక ఆగమాగమై అల్లకల్లోలమై ఇక మీకు పదవుల కోసం ఆరాటపడతారు. ఇక్కడ మిస్ అయితే ఎమ్మెల్యే మిస్ అయితే ఎంపీగా కావాలంటారు. ఎంపీగా మిస్ అయితే కార్పొరేషన్ చైర్మన్లో లేదా పార్టీ అధ్యక్ష పదవిలో కావాలని చెప్పేసి మీరు అనుకుంటారు. కానీ ఇక్కడ కార్యకర్తలు మీకోసం పనిచేసిన వాళ్ళు చట్టం చెప్తా ఉన్నది, వాళ్ళని ఖచ్చితంగా ఇన్ని రోజులకు నియమించాలని చెప్పేసి చెప్తా ఉన్నది. కానీ మన చట్టాన్ని కూడా పట్టించుకోకపోతే మనం దేన్ని గౌరవిస్తామని చెప్పేసి ప్రజలు అనుకోకముందే వాళ్ళని నియమించాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను. వాస్తవానికి వరంగల్ ఉమ్మడి జిల్లాలో 41 మంది కోఆప్షన్గా ఎన్నుకోవాల్సి ఉంటుంది. అయితే నలుగురికి కూడా అవకాశం దక్కవచ్చు. వాస్తవానికి నిబంధనల ప్రకారం ఒక్కో మున్సిపాలిటీలో 2 మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ముగ్గురికి కొన్ని చోట్ల నలుగురు కూడా నియమించుకోవడానికి ఆస్కారం ఉన్నదని చెప్పేసి అంటారు. అదే వీళ్ళకి ఏమో అధికారాలు ఉంటాయంటే కోఆప్షన్ సభ్యులు గ్రామ సభలో, పంచాయతీ సమావేశాలలో, మున్సిపాలిటీ పాలకవర్గ సమావేశాల్లో ప్రత్యేక స్థానం ఉంటుంది. వార్డు సభ్యులు కౌన్సిలర్లతో సమానంగా ప్రోటోకాల్ ఉంటుంది. గ్రామ పట్టణాభివృద్ధికి ఇచ్చే సలహాలు సూచనలు ప్రాధాన్యం ఉంటుంది. సమావేశాలకు హాజరు చర్చలో పాల్గొనవచ్చు. కానీ ఏదైనా తీర్మానంపై చేసినప్పుడు ఓటు వేసే హక్కు మాత్రం వీరికి ఉండదు. కేవలం అక్కడ సలహాదారులకు ఉపయోగపడతారు. వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. వీళ్ళ సలహాల వల్ల అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఎంతో డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పి ప్రభుత్వం ఆలోచించి కోఆప్షన్ వ్యవస్థ అనేది సృష్టించింది. కానీ దాన్ని ఇప్పటి వరకు చేయలేదు. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం చూసి కోఆప్షన్ సభ్యులను ఎన్నుకోవాలని చెప్పేసి ఆ పార్టీల నాయకుల తరఫున టీఆర్ఎస్ నుంచి గుర్తు చేస్తాము.